బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సౌదీ అరేబియాని ఇసుక తుఫాన్ కమ్మేసింది. అయితే 9 అరబ్ దేశాల చుట్టూ ఇసుక తుఫాన్ నెలకొంది. అయితే అక్కడ నెలకొన్న దుమ్ము ఇంకా గాలి ధాటికి వాహనాలతో పాటు చాలా వస్తువులు కూడా గాల్లో ఎగిరినట్టు కనిపిస్తున్నాయి. అయితే దానికి సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. హాలీవుడ్ సినిమాలో ఎలాంటి గ్రాఫిక్స్ కనిపిస్తాయో అలాంటి గ్రాఫిక్స్ ఇప్పుడు సౌదీ అరేబియాలో నెలకొన్న ఇసుక తుఫాన్లో కనిపిస్తుంది. అయితే 9 అరబ్ దేశాలను ఇసుక తుఫాన్ చుట్టుముట్టింది. గాలి దుమ్ము దాటికి కొన్ని వస్తువులు అలానే వాహనాలు కూడా ఆ గాల్లో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైవే దగ్గర కూడా ఈ ఇసుక తుఫాన్ కమ్మేసింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో అక్కడి ప్రజలంతా భయపడుతున్నారు. అయితే ఇప్పటికే బయటకు రావద్దని కూడా అక్కడి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. పాలస్తీనా, జోర్డాన్, ఈజిప్ట్, సిరియా, లెబనాన్తో పాటు ఇరాక్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియాలో దట్టమైన గాలులు వీస్తున్నాయి. గాజాపై తీవ్రంగా ఇసుక తుఫాన్ ప్రభావం చూపిస్తుంది. అయితే గాలి బీభత్సానికి తీవ్రమైన గాలి వీస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కొన్ని టెంట్లు అలానే గూడారాలు కూడా కూలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో రంగంలోకి ఉన్నతాధికారులు అలానే సహాయక చర్యలు చేపట్టడానికి రెస్క్యూ టీం కూడా రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో స్కూల్స్ ఇంకా ఏవైతే షాప్స్ దగ్గరలో ఉన్న ఏవైతే షాప్స్ కానీ స్కూల్స్ కానీ లేదా ఎవరైనా ఇళ్లలో ఉంటున్నా కూడా వాళ్ళని ఇమీడియట్గా ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే రెస్క్యూ టీం వాళ్ళు చేర్చారు. సో ప్రజెంట్ ఇదే నేపథ్యంలో గాజా ఇంకా ఇజ్రాయెల్ యుద్ధంపై కూడా ఈ ఇసుక తుఫాన్ అనేది తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అయితే నార్మల్గా మనం చూసుకుంటే ప్రకృతి ఎంత అందంగా కనిపిస్తుందో దాని విధ్వంసం కూడా అంతకన్నా భయంకరంగా ఉంటుంది. ప్రకృతి ఉగ్రరూపం దాల్చినప్పుడు తల వంచడం తప్ప ఎంత పెద్ద తోపులైనా ఎంతటి టెక్నాలజీ అయినా ఏమీ చేయలేదని ఇప్పటికే చాలాసార్లు ప్రూవ్ అయింది. ప్రశాంతంగా ఉండే ఇసుక ఎడారులు కూడా ఎప్పుడు ఎలాంటి ఉగ్రరూపం దాలుస్తాయో ఊహించడం కష్టం. అలాంటి వీడియోస్ ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వీడియో చూసిన నెటిజన్స్ అంతా ఆశ్చర్యపోతున్నారు. అదేవిధంగా రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఒకసారి సౌదీ అరేబియాలో అలానే అరబ్ దేశాల్లో నెలకొన్న ఇసుక తుఫాన్కి సంబంధించిన విజువల్స్ ఉన్నాయి. ప్రజెంట్ ఆ విజువల్స్ ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన చూద్దాం. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. ఇప్పటికే అరబ్ దేశాల్లో ఇసుక తుఫాన్ నెలకొంటూ కనిపిస్తుంది. అయితే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ జనాల రెస్పాన్స్ ఎలా ఉంది? అయితే సౌదీ అరేబియా ఇప్పుడు రాజధాని అయినటువంటి రియాద్ లో అయితే కొన్ని ప్రాంతాల్లో అయితే ఇసుక తుఫాన్లు అయితే సంభవించినాయి. అయితే దీనికి సంబంధించి ఇది కూడా ఇది వరకు ఏప్రిల్ 11వ తారీఖున అయితే ఈ రియాద్ లో భారీ ఇసుక తుఫాన్ అయితే వచ్చింది. మళ్ళా ఇదే రకంగా మే 3, 4 తారీఖులలో కూడా వచ్చినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. అయితే దీనిపైన అయితే ఏమైతుందంటే ఇసుక తుఫాన్ వల్ల వచ్చే రహదారుల పైన అయితే మొత్తం ఇసుక పడడం వల్ల వెహికల్స్ అటు నుంచి ప్రయాణించే వారికి అయితే ప్రయాణం చేయకూడదన్నటువంటి అయితే రోడ్డు భద్రతా సంస్థలు కానీ డ్రైవర్లకు అయితే జాగ్రత్తగా ఉండాలని అయితే హెచ్చరిస్తుంది. ఈ తుఫాన్ వల్ల
చాలా దుమ్ముతో కూడినటువంటిది. అంటే వెహికల్స్ నడుపుతున్నప్పుడు ఇబ్బంది కానీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని అయితే చెప్తున్నారు. ఇప్పటికే అక్కడి గవర్నమెంట్ అయితే దానికి సంబంధించిన పలు భద్రతా సంస్థలు కానీ ఇంకా మిగతా సంస్థలు కూడా ముందస్తు జాగ్రత్తలు అయితే పడుతున్నాయి. సహాయ చర్యలు కూడా ముమ్మరం చేస్తున్నాయి. అదే దుమ్ముతో కూడినటువంటి మొత్తం నిండిపోయినటువంటి దాని వల్ల వారికి అక్కడ ఉన్నటువంటి ప్రజలకైతే శ్వాసకోశ సంబంధ వ్యాధులు కానీ ఇంకా వేరే వ్యాధులు కానీ వారికి ఆస్తమా ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అన్నటువంటి అయితే తెలుస్తుంది ఇక్కడ. ఇంకా అదే విధంగా ఈ కమిన్స్ అనే ఇక్కడ ఏమైందంటే వాతావరణ వ్యవస్థ దెబ్బతినడం వల్లే సౌదీ అరేబియాలతో పాటు అక్కడ ఉన్నటువంటి 9 అరబ్ దేశాల్లో అయితే ఇసుక తుఫాన్ అయితే సంభవించిందని చెప్పొచ్చు. ఈ తుఫాన్ వల్ల ఏమైందంటే ఇక్కడ బాగా భారీ వాతావరణ మార్పుల వల్లే ఈ తుఫాను సంభవించిందని బాగా గాలులు రావడం వల్ల అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఇసుక లేవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అయితే చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది అయితే హెచ్చరికలు జారీ చేసింది. అదే విధంగా ఈ తుఫానులను వాతావరణ మార్పులుగా మరియు ఎడారీకరణ మనం మామూలుగా వాటి ఎడారి మార్పుల వల్ల కారణంగా బాగా తీవ్రం అవుతున్నాయని అయితే నిపుణులు చెప్తున్నారు. సయ్యద్ రైట్, థ్యాంక్ యూ అజయ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. అయితే ఇప్పటికే 9 అరబ్ దేశాలతో పాటు సౌదీ అరేబియాని కూడా ఇసుక తుఫాన్ కమ్మేసింది. ఇలాంటి ఇసుక తుఫాన్లను హబూబ్ అని కూడా పిలుస్తుంటారు. అయితే ఇసుక తుఫాన్లు పొడిగా ఉండే తీర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఎక్కువగా బలమైన గాలులు కారణంగా ఏర్పడుతుంటాయి. అయితే ఒకసారి మనం ఆ విజువల్స్లో చూసుకుంటే ఇసుక తుఫాన్ ఏర్పడిన తర్వాత హైవేల పైన ఇసుక మొత్తం పేరుకుపోయింది. ఒక వ్యక్తి ఆ ఇసుకని దాటుకుంటూ రోడ్డు వైపుకి వస్తున్న విజువల్స్ మనకు కనిపిస్తుంది. ఒకసారి ఆ వీడియో పాజ్ చేసి చూస్తే కింద మనకు రోడ్ కనిపిస్తుంది. సో ఆ రోడ్డుకి ఎంత హైట్ వరకు అంటే ఆల్మోస్ట్ మన నీ వరకు కూడా ఇసుక పేరుకుపోయినట్టు కనిపిస్తుంది. ఆ వ్యక్తి దాటుకుంటూ రోడ్డు పైకి వచ్చాడు. సో నడిచేటప్పుడు కూడా ఎంతో తడబడుతూ అంటే ఇసుక ఎంత లోపలికి ఉందో ఎక్కడ అడిగేస్తే చాలా కిందకి ఆల్మోస్ట్ నడుము భాగం వరకు కింద వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపించింది. అంటే అక్కడ ఎలాంటి దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆ వ్యక్తి ఒకసారి మనం విజువల్స్ గమనిద్దాం. అతను దాటుకుంటూ అంటే ఒక ఊబిలో చిక్కుకోకపోతే ఒక మనిషి బయటికి రావడానికి ఎలా కష్టపడతాడో అలా కష్టపడుకుంటూ అతను చివరికి చేరుకున్న తర్వాత అక్కడ మనకు రోడ్ కనిపిస్తుంది. మీకు బాగా గమనించినట్లయితే అక్కడ ఎగ్జాక్ట్ ఆ రోడ్ దగ్గర అతను చేరుకున్న తర్వాత ఆల్మోస్ట్ మన మోకాలి వరకు కూడా ఆ డిస్టెన్స్ ఉన్నట్లు కనిపిస్తుంది. ఆ రేంజ్లో అక్కడ ఇసుక పేరుకుపోయిందంటే ఒకసారి చూడండి. అక్కడ పాజ్ చేసినారు. పాజ్ చేసిన చోట మనకు కింద రోడ్ కనిపిస్తుంది. ఒక చిన్న పిట్టగోడ రేంజ్లో ఎంత హైట్ ఉంటుందో ఆ హైట్లో అంతవరకు కూడా మనం నార్మల్గా ఫుట్పాత్స్ చూస్తుంటాం. రోడ్లపైన ఫుట్పాత్స్ ఉంటాయి. ఎంత కాకుండా కానీ ఫుట్పాత్స్ అట్లీస్ట్ ఒక 1.5 feet వరకు ఉంటుంది. అంత హైట్ వరకు కూడా ఇసుక పేరుకుపోయింది. వాటిని దాటుకుంటూ రోడ్లపైకి వస్తున్నారు జనాలు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. అండ్ ఆల్సో ఇలాంటి విజువల్స్ చూస్తుంటే ఇది డెఫినెట్గా హాలీవుడ్ సినిమాకి సంబంధించిన గ్రాఫిక్సా, ఇంటర్స్టెల్లర్ లాంటి సినిమాలో ఇలాంటి గ్రాఫిక్స్ మనకు కనిపిస్తుంటాయి. కానీ ఇలాంటి విజువల్స్ ఇది నిజంగా ప్రకృతి లో చోటు చేసుకున్న ప్రమాదం ఇది. ఇసుక తుఫాన్ వల్ల కలిగిన ప్రమాదం ఇది. ప్రజెంట్ అక్కడ ఉన్న జనాలను కూడా బయటికి రావద్దని కూడా ఇప్పటికీ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తుంది. అయితే ఇలాంటి ఇసుక తుఫాన్లు సముద్రాన్ని చేరుకున్నప్పుడు మరింత ప్రమాదకరంగా మారుతుంటాయని కూడా ఇప్పటికే నిపుణులు చెబుతున్నారు. అయితే ఇసుక తుఫాన్ల కారణంగా ఇల్లు అలాగే వాహనాలు ఇతర వస్తువులతో పాటు షిప్పులు కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ప్రజెంట్ ఇలాంటి ఇసుక తుఫాన్కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. లక్షలాది మంది ఆ వీడియోను చూస్తున్నారు, అలానే షేర్ కూడా చేస్తున్నారు. వేలాది మంది ఆ వీడియో గురించి రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ఒకవేళ అలాంటివి ఈ విజువల్స్ అనేవి కలలో కూడా మేము చూడలేదు అనే లాంటి కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే సౌదీ అరేబియాతో పాటు 9 అరబ్ దేశాల్లో ఇసుక తుఫాన్ చుట్టుముట్టింది. రహదారుల వెంట మొత్తం ఇసుక తుఫాన్ కారణంగా దుమ్ము కూడా కమ్మేసింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి జనాలంతా భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే బయటకు రావద్దని కూడా అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
పాలిస్తీనా, జోర్డాన్, ఈజిప్ట్, సిరియా, లెబనాన్తో పాటు ఇరాక్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియాలో కూడా దట్టమైన గాలులు వీస్తున్నాయి. అయితే గాజాపై ఈ ఇసుక తుఫాన్ ప్రభావం తీవ్రంగా పడుతోంది. గాలి బీభత్సానికి ఇప్పటికే కొన్ని గుడారాలు, టెంట్లు కూడా కూలిపోయి అవి గాల్లో ఎగిరిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో రంగంలోకి రెస్క్యూ టీం దిగి ఎవరైతే దాంట్లో చిక్కుకుపోయి ఉన్నారో వాళ్ళని కూడా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.